ఫస్ట్ టైం మేము యూకే లో షూస్ షాపింగ్ కి వెళ్తున్నాం. బ్రెయిన్ ట్రీ విలేజ్ పెద్ద ఎంట్రన్స్ లాగా పెట్టేశారు మంచిగా. నాట్ యువర్ నేమ్ లెవీ, ఇట్స్ లెవీస్ టామీ హిల్ఫైర్. ఇక్కడ స్కెచర్స్ ఉంది, స్కెచర్స్ లో ఆఫర్స్ ఏం లేవు. ఫైనలీ ఒకటైతే పట్టేశాడు మా ఆయన. ఇదంతా స్కెచర్స్ అవుట్లెట్ అనమాట. సేమ్ షూ. ఇదిగో ఇక్కడ లైట్స్ వస్తున్నాయి, ఇలా అంటే లైట్స్, బట్ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా ఫైనలీ ఏదో ఒక గడ్డి కొనుక్కుంది. అప్పటి నుంచి వీడు ఎండున్నా చలి ఉన్నట్టు తిరిగితే తిరిగినంత ఉంది అసలు. మా అమ్మ పని కూడా అయిపోయింది పాపం. ఇప్పుడు ఎంత పెద్ద ప్యాకెట్ తో బయటకు వస్తాడో అనుకున్నా. అసలు బట్టలు అంటే ఏంటని నీకు అంత పిచ్చి కూడా కనిపించింది. మా ఆయన పంట పండింది. ఏది తీసుకుంటాడో చూద్దాం. నో. సో షాపింగ్ కి మొత్తంకి ఎంత అయిందంటే ఇంచుమించు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మేము యూకేలో షూస్ షాపింగ్ కి వెళ్తున్నాం అనమాట. ఏంటి ఇన్ని రోజుల నుంచి యూకేలో ఉంటున్నారు, వీళ్ళు షూలే కొనలేదా అనుకోకండి. మేము ఇండియాలో ఏంటంటే ఒక 4-5 పెయిర్స్ దాకా కొనుక్కుని వచ్చేసాం అనమాట వచ్చేటప్పుడే. సో అవే యూజ్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా. సో ఇప్పుడైతే కొనాల్సిన అవసరం పడింది, అందుకనే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలా చోట్ల చూసాం కానీ పెద్దగా నచ్చలేదు. సో ఇక్కడ ఏంటంటే అవుట్లెట్స్ ఉంటాయి అనమాట. బ్రెయిన్ ట్రీ విలేజ్ అని ఉందన్నమాట దగ్గరలో మాకు, ఎస్ఎక్స్ కౌంటీలో. అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే బ్రాండ్స్ వి అవుట్లెట్స్ అవి ఉంటాయి, ఆఫర్స్ ఏవో ఉంటాయి అంటే అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఆఫర్స్ అవి ఎట్లా ఉంటాయి, లైక్ మోడల్స్ అవి ఎట్లా ఉంటాయి, ఇండియాకి ఇక్కడికి ఎలా ఉంటది డిఫరెన్స్ అనేది. విలేజ్ అన్నారు, మరి అది విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుందా లేకపోతే చిన్న టౌనా ఏంటనేది అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బ్రెయిన్ ట్రీ విలేజ్. సో అన్ని బ్రాండెడ్ వి అవుట్లెట్స్ ఉంటాయి, అందుకే వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. సో పార్కింగ్ ఫుల్ ఏంటో మరి. సో ఫైనలీ కార్ పార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ ఏంటంటే 6 hours ఫ్రీ అనమాట. బ్రెయిన్ ట్రీ విలేజ్ ఫ్రీ పార్కింగ్ ఫర్ 6 hours మ్యాక్సిమం స్టే. సో అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అటువైపుకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అవుట్లెట్స్ అయితే ఏం లేవు, అటువైపుకి వెళ్ళాలి, లైక్ నైక్ అవన్నీ. సో అదే అక్కడ పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, అదే బ్రెయిన్ ట్రీ విలేజ్ అవుట్లెట్స్. వెళ్దాం. సో ఫైనలీ వచ్చేసాము. బ్రెయిన్ ట్రీ విలేజ్ ఇదే అనమాట అవుట్లెట్స్. లోపలికి వెళ్తే ఇంకా అవుట్లెట్స్ ఉంటాయి. ఇలా పెద్ద ఎంట్రన్స్ లాగా పెట్టేశారు మంచిగా. సో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే కోచ్ కేట్ ఇవంతా అవుట్లెట్సే. నాట్ యువర్ నేమ్ లెవీ, ఇట్స్ లెవీస్. ఇది లెవీస్ అవుట్లెట్. అక్కడ ఉంది నైక్ అక్కడ ఉంది, నైక్కి వెళ్తున్నాము. సో ఇది జాక్ అండ్ జోన్స్, టామీ హిల్ఫైర్ అండ్ నైక్కి వెళ్తున్నాం మేము షూస్ చూడడానికి. చూద్దాం మరి ఎలా ఉంటాయి అనేది. బాగుంటాయని అనుకుంటున్నా. సో ఇదే అనమాట నైక్. సేల్ 50% ఉంది. లోపలికి వెళ్ళైతే చూద్దాం ఏమేమి ఉన్నాయో కలెక్షన్స్. సో చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి కానీ పిల్లలతో మాత్రం రాకూడదు. పిల్లల్ని మేనేజ్ చేస్తే షాపింగ్ చేయడం అనేది కష్టము. మరి చూద్దాం ఎంతెంత ఉన్నా. 37.99 55 అయితే 38. ఓ ఫైనల్ ప్రైస్, యూరో సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ స్కెచర్స్ ఉంది, స్కెచర్స్ లో ఆఫర్స్ ఏం లేవు. వెళ్ళి చూద్దామంటే చూద్దాం వెళ్ళి. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఏవో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. బయట ఏం డిస్ప్లే చేయలేదు, ఇక్కడ మాత్రం పెట్టున్నారు. 75, ఇది 51. ఓ బాగానే ఉన్నాయి కలెక్షన్స్ అయితే, బట్ చూసుకుని తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి కట్ షూ కోసం చూస్తున్నాను అనమాట నేను, బట్ ఇదేమంత నాకు మంచిగా అనిపించట్లా. సో ఫైనలీ నాకైతే ఇవి నచ్చాయి. 75, 51 అనమాట.
బాగానే ఉన్నాయి చూడడానికి. మరి అది తీసుకుందాం అనుకుంటున్నా, నా సైజ్ ఉంటుందో లేదో చూద్దాం. సో ఈ షూ కూడా చాలా బాగుంది. 70 వచ్చి 50 దాకా పడుతుంది. చాలా బాగుంది. సో నేను చూస్తుండేది ఇవే అనమాట, కట్ షూస్ కోసము. చాలా బాగానే ఉన్నాయి కలెక్షన్స్. కొన్ని నచ్చాయి నాకు. ఇది నచ్చింది అండ్ ఇది నచ్చింది. చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది. సో అన్నీ ఒక 40 pounds 50 pounds రేంజ్లో ఉన్నాయి చాలా మట్టికి. సో ఫైనలీ ఒకటైతే పట్టేశాడు మా ఆయన. చూద్దాం వేసుకొని. ఓ సరిపోయింది కరెక్ట్ గా నాకు. ఇంకొకటి కూడా తీవా చూద్దాం. బాగుంది కలర్. ఎంత నాది ఇది? 38. ఇది 38. పింక్ అయితే దొరికాయి. పింక్ కూడా ట్రై చేసి చూస్తున్నాం. అది చూద్దాం ఎలా ఉంటాయో. అంత గొప్పగా లేదు కదా. బాగుందిరా. బట్ ఇట్ వోంట్ సూట్ ఫర్ ఆల్ ద డ్రెస్సెస్. సో ఇది కూడా నచ్చింది. ఇది నచ్చింది, ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నచ్చింది, చూస్తున్నాను అనమాట. విక్కీ నువ్వు కూడా తీసుకుంటున్నావా షూస్ మరి? సో మొత్తం ఇదంతా స్కెచర్స్ అవుట్లెట్ అనమాట. మెన్స్, కిడ్స్, ఉమెన్స్. సో ఇలా పెట్టేశారు షూస్ మొత్తము. కలెక్షన్ అయితే బాగానే ఉంది ఉమెన్స్కి కూడా. నేను ఒకటైతే తీసుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా షూ, ఇది కూడా నేను ఇండియాలో స్కెచర్స్లో తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది సేమ్ షూ. ఇదిగో ఇక్కడ ఇదే షూ నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 56 pounds, అంటే ఇంచుమించు 7,000. నాకు ఇండియాలో ఎంత పడింది నాని అది? ఇది ఇండియాలో కూడా సేమే. అసలు కిడ్స్వి అయితే ఎంత బాగున్నాయో, స్పార్క్లీగా. కాస్ట్లు కూడా తక్కువే ఉన్నాయి. 30 అలా ఉన్నాయి. 45 30, 50 34, 45 30 అలా ఉన్నాయన్నమాట. ఏంటి అవి కావాలి ఇప్పుడు నీకు? లైట్స్ ఉన్నవి. లెట్స్ సీ ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఇవి 38 pounds ఉన్నాయి. లైట్స్ వస్తున్నాయి. ఇలా అంటే లైట్స్ వెలుగుతున్నాయి. మా వాడికి ఇప్పుడు ఇది కావాలంట. చూద్దాం ఉండి సైజ్ నానని రాని. ఓకే. మా పిల్ల కూడా ఫైనల్లీ ఈ షూ తీసుకుంది. లైట్స్ వెలుగుతాయంట. ఎక్కడ లైట్స్? ఓకే, ఇప్పుడే పోగొట్టొద్దు. చిన్న చిన్న పిల్లల షూలు భలే ఉన్నాయి అసలు. క్యూట్గా చిన్న చిన్న పిల్లలవి. మంత్స్ బేబీస్కి సరిపోతాయి అనుకుంటా ఇవి. ఇవి కూడా 30s 40s ఉన్నాయి. ఫైనలీ లక్కీ గాట్ హర్ షూ. హ్యాపీ? లెట్స్ గో. మా వాడికి ఏమో ఆ షూ కావాలంట. మా పిల్లదేమో షాపింగ్ అయిపోయింది. నాది, మా పిల్లది, మా వాడిది పెండింగ్. అదే కావాలా విక్కీ? ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో ఇవి. 45 pounds అట్లా ఉన్నాయి. ఇవి ట్రై చేద్దామా వద్దా అనుకుంటున్నాను. బట్ షూస్ అయితే వింటర్కి కూడా సరిపోతాయి కదా అని చూస్తున్నా. మరి చూద్దాం. సో ఫ్యాన్సీ చెప్పులు కూడా ఉన్నాయి. 38 pounds అట్లా ఉన్నాయి అన్నమాట రేంజ్. సో చాలా ఉన్నాయి కలెక్షన్స్. సో అవుట్లెట్ అంటేనే ఇంతే అనుకుంటా. ఇది చూస్తే డైనోసార్ షూ. సో మెన్స్ షూ ఎలా ఉన్నాయంటే ఇది చూపి ఎంత ఉంది? 100 poundsది 70 pounds అలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే 90 poundsది 63 pounds ఇట్లా ఉన్నాయి అన్నమాట మోడల్స్. ఇంచుమించు ఇండియాలో అంత ప్రైజెసే ఉన్నాయి. ఇండియా కంటే పెద్ద విభత్సంగా కాస్ట్లీ అయితే కాదు, మేము భయపడ్డట్టు. సో ఇక మా ఆయన కూడా ట్రై చేసేస్తున్నాడు. మా ఆయన షాపింగ్ కూడా అయిపోతే ఇంకెళ్ళిపోవడమే. నాకైతే ఓపిక అస్సలు లేదు. మా ఆయన ప్రెసెంట్ వేసుకున్న షూ ఫ్లాగ్స్ అనమాట. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాము. బట్ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చాలా టఫ్గా ఉంది మెటీరియల్ అంట. వేరే చూడు, ఇక్కడ కిడ్స్ దగ్గర భలే పెట్టేశారు. ఒక గేమ్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. అమ్మ ఇది చూడు, పోలో, యుఎస్ పోలోనా ఇది? యుఎస్ పోలో అవుట్లెట్ చూసావా ఎంత పెద్దగా ఉందో. కిడ్స్ అరౌండ్
ఇదేదో హరిబో షాప్ అంట. దీని లోపలికి వెళ్ళారు వీళ్ళు. చూద్దాం. సో బాటిల్ పగలగొట్టుకొచ్చింది. ఇప్పుడు బాటిల్ కావాలంట. 14 పౌండ్లు ఉంది. ఏ కలర్ కావాలి చూడు, సెలెక్ట్ చేసుకో. అన్ని గమ్మీ బియర్స్ ఇక్కడ. అసలు ఎన్ని ఉన్నాయిరా బాబు, షేప్స్ అన్ని. ఇంకా ఫైనల్లీ ఏదో ఒక గడ్డి కొనుక్కుంది. గడ్డే అది. సో ఇక ఫైనల్లీ వెళ్తున్నాం క్లాక్స్ వెతుక్కుంటా. ఎక్కడుందో మరి. చూసావా ఇక్కడ ఎక్కడైనా క్లాక్స్? మా వాడు ఈడేదో చూసాడు. ఈ డైనోసార్ రై తలకద్దీరా నర్సరీలో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది అట్లా తలకేసుకోమని. అప్పటి నుంచి వీడు ఎండున్నా చలి ఉన్నా. ఇది M&S అవుట్లెట్. కానీ M&Sలో షూస్ ఏమి ఉండవు. ఈరోజు మేము మెయిన్గా వచ్చింది షూస్ కోసమే అనమాట. కాల్విన్ క్లీన్ ఉంది. మాకైతే ఓపిక లేదు. మా ఆయన వెళ్ళాడు ఇక దాని లోపలికి షాపింగ్కి. మేము ముగ్గురం ఇక్కడ కూర్చోన్నాం. ఇక తొమ్ము ఎంత పెద్దదో అవుట్లెట్. తిరిగితే తిరిగినంత ఉంది అసలు. మా అమ్మ పని కూడా అయిపోయింది పాపం. మాతో పాటి తిరిగింది చాలాసేపు. మా ఆయనకి బట్టలంటే ఎంత పిచ్చి అంటే షూ కోసం వెళ్ళి ఇప్పుడు దాంట్లో ఇవి చూసుకుంటున్నాడు. షర్ట్స్ కాల్విన్ క్లీన్లో. ఇంకా రాలే బయటకి. చూద్దాం ఇప్పుడు మరి ఏ ప్యాకెట్తో వస్తాడు, ఎంత పెద్ద ప్యాకెట్తో ఎన్ని షర్ట్లు కొంటాడు. మేమందరం బయట ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ చూద్దాం ఇప్పుడు ఎంత పెద్ద ప్యాకెట్తో బయటకు వస్తాడో, ఎన్ని షర్ట్స్ కొనుక్కుని వస్తాడో. ఇదిగో వస్తున్నాడు. మరి ఏం కొన్నాడో అడుగుదాం. అదిగో ఏమి కొనకుండా అయితే రావు నాకు తెలుసు. షర్టేనా? షర్ట్ అనుకున్నా. అసలు బట్టలు అంటే ఏంటని నీకు అంత పిచ్చి? షూ కోసం కదా వెళ్ళావు. పదండి వెళ్దాం. ఓ ఫైనలీ క్లాక్స్ కూడా కనిపించింది. మా ఆయన పంట పండింది. మా ఆయనకి ఏంటంటే క్లాక్స్ లో తప్ప ఇంకెక్కడ కుదరవు షూస్. ఎందుకో మరి. సో వెళ్ళి చూద్దాం లోపల ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో. సో క్లాక్స్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇది చూస్తే ఇది 70 పౌండ్స్ 50 పౌండ్స్కి వస్తుంది అనమాట. సో ఈ షూ. సో ఉన్నాయి ఆఫర్స్. ఇక్కడ కూడా కలెక్షన్ కూడా బాగుంది. సో చూస్తున్నాడు మరి ఏది తీసుకుంటాడో చూద్దాం. పిల్లల షూ కలెక్షన్ కూడా చాలా బాగుంది. 20%. 2 pairs అయితే 20% అంట. లక్కీ మీద అయిపోయింది. ఇక అక్కడ పెట్టు. నో ఇక ఫైనల్లీ దొరికేసింది మా ఆయనకి షూ. ఇది నచ్చిందంట, తీసేసుకుంటున్నాడు. బాగుంది నాని. కలర్ కూడా కొంచెం డార్క్గా ఉంది దానికంటే కదా. తీసేసుకో, ఇది బాగుంది. మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక 5 అయిపోతుంది కదా. సో ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని షూస్, ఇంకా క్లాక్స్లో కొన్ని తీసుకున్నాము, స్కెచెస్లో కొన్ని తీసుకున్నాము, అండ్ అలాగే మా ఆయన కొన్ని షర్ట్స్ తీసుకున్నాడు. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు. మధ్యాహ్నం 1 గంటకు వచ్చాము. సాయంత్రం 5 అవుతుంది. ఇప్పటికి అవ్వలేదన్నమాట. నా దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్లో. ఇక మా ఆయన దాంట్లో చేస్తున్నాను అనమాట. ఇంటికే సో మా ఆయన ఫోన్లో తీసుకుంటున్నాం. మెక్డానల్డ్స్కి వెళ్ళి తినేసి, కరెక్ట్ మెక్డానల్డ్స్లో తినేసి ఇంటికి వెళ్తాం. సో షాపింగ్కి మొత్తంకి ఎంత అయిందంటే ఇంచుమించు 250 పౌండ్స్ దాకా అయింది. 250 పౌండ్స్ అంటే ఇంచుమించు 30,000 అయింది అనమాట. షూస్ మా ఆయన ఒక 2-3 టీషర్ట్లు కొనుక్కున్నాడు అంతే. బట్ ఓకే, రీజనబుల్గా అనిపించాయి నాకు. ప్రైజెస్ అయితే ఇండియాలో కంటే తక్కువకే ఉన్నాయి షూ కాస్ట్లు అవి. సో మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you with next beautiful video. Bye bye. But don't forget to like, share, subscribe.